దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళునికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలు కారంపూడి మండలంలో ఉన్న ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలలో ఉన్న మాదిగ సామాజిక వర్గం శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమంటూ మీకున్నామని చెప్పడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని, మాదిగ సామాజిక వర్గంలో ఉన్న నాయకులు మొత్తాన్ని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్క మండలానికి మాకంటూ కమ్యూనిటీ హాల్ కావాలని, మాకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని కలిసి మా శ్రీ కృష్ణదేవరాయ గారిని కూడా ఎంపీగా గెలిపించుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఎస్సీ మాదిగ కులాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాదని శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడినటువంటి బంగుళూరి అంజయ్య గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకు ఆ స్థాయి ఇంకా ఉన్నత పదవులు రావాలని, మన ఉమ్మడి ప్రభుత్వంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఒక జనసేన కార్యకర్తగా ఆయన మాకు కూడా సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని కూడా కలుపుకుంటూ పోవాలని, మాకు అండగా ఉండాలని కోరుకుంటూ ఇదే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన శ్రీకృష్ణరాజులకి ఓటు బ్రహ్మారెడ్డి గారికి ఓటు గెలిపించి గెలిపించుకుంటే మనకు సంక్షేమ పథకాలు మన మాదుగోల్లో ఏం కోల్పోయినాయి, ఆ ప్రభుత్వంలో ఏం కోల్పోయినాయి, మన ప్రభుత్వంలో ఏం వచ్చిన 27 పథకాలు మన ఆ ప్రభుత్వంలో కోల్పోయిన మన ఎస్సీలు ఇప్పుడు గెలిపించుకుంటే బాబు గారిని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, మళ్ళీ తర్వాత 15,000 అంతమందికి 15,000 1500 ఆడ మనిషికి పెన్షన్ 4,000 పెన్షన్ మళ్ళీ నెక్స్ట్ రుణమాఫీ కూడా 20,000 రూపాయలు కౌలు రైతులు 20,000 ప్రభుత్వం లేవు మనకి. ఎస్పీ కార్పొరేషన్ లోన్లు మనకి ఈ ప్రభుత్వం రాలే. ఎస్పీ కార్పొరేషన్ లోన్లు ఉంటాయి మాది వాళ్ళకి. తిరగదీస్తా. అయ్యో బొమ్మ రెండు అలిగినవా అలిగినవా
అన్నయ్య నన్ను అన్నయ్య నన్ను అరే నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొడుతున్నావు కదా గుడ్డిగా. అరే నీకు తాతకాలం వచ్చినాయి ఏంద్రా? అయ్యో అయ్యో హాయ్ చెప్పురా. హాయ్ రిచ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ రిచ్లు. హాయ్ రిచ్లు. హాయ్ గుండు డాన్స్ కంటే బ్రహ్మానంద రెడ్డి గారు నన్ను శ్రీకృష్ణ గారు గెలిపించాలమ్మా. ఇప్పుడు 3000 చేశారు కదా పెన్షన్. 3000 వస్తుందా పెన్షన్? ఎవరికైనా వస్తుందా? ఒకరికే కదా 3000 కదమ్మా. ఇప్పుడు 4000 చేశారు. రేపు జూలై నెలకి 7000 వస్తుందమ్మా. ఎందుకు ఈ 3 నెలలు కలిపి కూడా ఇస్తారు. తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నుంచి 4000. మీరు ఇంట్లో నుంచి అడుగు బయటకు వేసిన పని లేదు, వాలంటీర్ వచ్చి ఇస్తాడు. సరేనమ్మా. ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూరలు సాగాచాలు రాత్రి ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడ రేపు ఎన్నిక బరిలో ఉన్నాడు. ఆయనకి ముందుగా వచ్చే పుట్టినరోజు విధంగా కారంపూడి ఎస్టీ యువత ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము. మాచర్ల గడ్డ జేబీఆర్ అడ్డ అనే నినాదం ఎంత గట్టిగా నిలబడబోతుందో రాబోయే ఎన్నికల్లో మనందరం ఆయనకి మేమున్నామంటూ మన ఓటుతో ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై జేబీఆర్, జై జేబీఆర్. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది.
పని కావాలని ఇవన్నీ ఎవరు చేయించుకోవాలా? మనలో ఉన్న నాయకుడు మన ప్రభుత్వం రాగానే ఇదిగో అయ్యా మా నాయకులు పిలిపించుకుంటే వాడు ఒక మాట చెబుతాడు, పని అయితే ఇలాంటి వాడు ఒక 5,000, అలాంటి వాడు ఒక 5,000 పని అయిపోద్ది. ఇవన్నీ చదువుకోని పిల్లల గురించి కూడా ఏం చెప్పాడంటే, చదువుకోని పిల్లలకి 2 రకాలు ఉంటారు. వాడు ఇంటర్ చదివి ఇంటికి వచ్చేవాడు ఒకడు ఉంటాడు, చదువు అంతా అయిపోయి ఇంట్లో ఉంటాడు ఉద్యోగాలు లేకుండా. వాళ్ళకి ఏం చేశాడంటే నిరుద్యోగ వృత్తి కింద, నిరుద్యోగ వృత్తి అంటే చదువు అయిపోయి ఉద్యోగం లేక ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమైందంటే నిరుద్యోగ వృత్తి కింద 3,000 పెంచినారు. వాడికి ఉద్యోగం వచ్చేలాక, ఉద్యోగం వచ్చినాక వాడి ఉద్యోగం వాడు చేసుకోవాలి. అలాంటి మళ్ళీ డిఎస్సి అంటే ఇప్పుడు మన వారు చదువుకున్నారు అంటే ఉద్యోగం, టీచర్ల ఉద్యోగం. చంద్రబాబు గారు రాగానే మొదటి వీటి ఉద్యోగాలు ఉంటారు. డిగ్రీ చదువుకొని మళ్ళీ అంటే పెద్దోళ్ళు నాకు వయసులో ఉన్నారు, ఉద్యోగాలు ఆయన వాళ్ళంగానే మనం కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు వాళ్ళందరికమ్మా ఎన్ని పెట్టారు. ఎవరు తల్లి అడిగితే పని చేసుకోవాలి. రేపు మన బాబు గారు వాళ్ళ మాట్లాడేది అన్నా ముందుకు లాగాల. అదే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మన ఇద్దరు ఇల్లు కట్టుకున్నాం, వీళ్ళిద్దరికి ఇల్లు లేదు, వాళ్ళు కూడా ఇల్లు కట్టి ఇల్లు ఉంది. అదే కదా, అదే నారా చంద్రబాబు ప్రభుత్వంలో 2014 అదే నువ్వు చెప్పింది బాగానే ఉంది తల్లి, మీరే చేయండి. అదే నువ్వు అన్నది బాగానే ఉంది తల్లి. మాట్లాడండి, మన ఇద్దరికి ఇల్లు వచ్చినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే పథకాలు పెడితే వీళ్ళిద్దరు కూడా వచ్చాయి. ఆయన ఏం చేసిందంటే ఈ పథకాలు రద్దు చేసేసి మన డబ్బులు అంటే మన ఎలా ఉపయోగించాల్సిన డబ్బులు ఏమీ అంటే నీకు నాకు 15 ఎలా ఇచ్చారు వాళ్ళకేం తక్కువ ఆయన ఇచ్చింది ఎందుకు అంటే ఏంది, ఆయన మన డబ్బులు ఊరు మొత్తానికి పంచిండు. అదే మన డబ్బులు ఏమికి ఇల్లు కట్టుకునేది, మన ఇద్దరు కట్టుకున్నాం, మన ఇద్దరు కొద్దు ఆమెకే కట్టేవాళ్ళు. అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెడదాం, కార్పొరేషన్ లోన్లు పెడతాం, పారిగోడకి ఖచ్చితంగా చేద్దాం. సైకిల్ గుర్తుకోవడం పారిగోడ అడుగుతున్నారమ్మా. నేను ఒకటే చెబుతున్నా, మన ప్రభుత్వం రాగానే మీ గొంతుతో పాటు నా గొంతు కూడా అడుగుతా. పారిగోడ మొదలు పెట్టేటప్పుడు నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతా. అది అని ఊపు అన్నం తీసుకోరా. బాబా ఇద్దరు బాబా ఇద్దరు అది అది ఇడుచుడే పట్టుకోట టోపీ రావులు జంగి రాపోలే తీసుకుంటారా తీసుకుంటారా తీసుకోరు మనిషి నన్ను తీరా చూడరా వీడియో తీసారా ఫోటోలు కొట్టారు కొట్టాలేరా ఫోటో కానీ జానే వీడియో రికార్డ్ అయిపోయిందా రాగురా పట్టుకోట బాబు ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టారా 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి
ఎప్పుడు జెండా అంటీరా జెండా ఇప్పుడు అంతే 3 బండ్లు ఏం కాదు అట్లే బాబా నిల్లే బాబా ఎక్కడ పెట్టమన్నారు అడుగు మా చెల్లగడ్డ జేవిఆర్ అడ్డ అని ఎవరు నీకు తెలియట్లేదు వద్దులాలి వద్దులాలి బ్రహ్మారెడ్డి రావాలి బ్రహ్మారెడ్డి రావాలి బ్రహ్మారెడ్డి గారు రావాలి సైకిల్ సైకిల్ రావాలి వద్దులాలి వద్దులాలి మా చెల్లగడ్డ మా చెల్లగడ్డ మా చెల్లగడ్డ మా చెల్లగడ్డ మా చెల్లగడ్డ ఈరోజు ఇంటింటా కార్యక్రమానికి ఇంటింటా బ్రహ్మాండ అనే కార్యక్రమానికి మేమందరం ఎస్సీ మాదిగా మాల కాలనీలో తిరిగి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క మనిషి తెలుగుదేశానికి బ్రహ్మాండకి సపోర్ట్గా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి 2 ఫేక్ ప్రచారాలు మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ప్రచారం జరుగుతున్నాయి. అది ఏమిటంటే శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడో 2014 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది, టీడీపీ ప్రభుత్వం గెలవదనే ప్రచారాన్ని ఇప్పుడు తీసుకొచ్చి జనాల దృష్టిలో తెలుగుదేశం పార్టీని తక్కువగా చేసి దాని విధంగా మాట్లాడాలనే విధంగా ఇప్పుడు వాళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలు మరియు మన మాస్టర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తం దాన్ని గమనించి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు నసరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధిస్తారు. 7 విజయ అసెంబ్లీ స్థానాలు కూడా గెలుస్తారని మనందరం తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా నారా భువనేశ్వరి గారిని కూడా ఒక దళితులను తిట్టినట్టుగా ఒక ఆడియో అనేది ఫేక్ ప్రచారంగా నడుస్తుంది. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఆసరాగా చేసుకొని అందరికీ తెలియని దళితులకు చదువు లేని వాళ్ళకి అది పెట్టి ఆమె మీద బురద జల్లడం అనేది జరుగుతుంది. ఆమె దాదాపు నారా భువనేశ్వరి గారు 60 సంవత్సరాల పైబడ్డ ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి. ఇప్పటిదాకా ఎప్పుడూ లేనిది ఇప్పుడే తెలుగుదేశం పార్టీని బురద జల్లడానికో తెలుగుదేశం పార్టీని తక్కువ చేయడానికో ఇటువంటి ఫేక్ ప్రచారాలని ప్రజలు నమ్మొద్దు, పార్టీ కార్యకర్తలు నమ్మొద్దు, నాయకులు నమ్మొద్దు అని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై వేమాదిపూడి మండలంలోని మిర్యాల గ్రామంలోకి ఇంటింటా బ్రహ్మన్న మరియు దళితులారా ఆలోచించండి అనే కార్యక్రమానికి
ఇక్కడ వెరియాల గ్రామంలోకి వచ్చిన్నాము. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు తిరిగి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు పెడితే ఆ 5 సంవత్సరాలు ఎన్నో కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఎదుగుదలను చూపించాయి. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలను తీసేసి అందరికీ మన ఎస్సీ కార్పొరేషను 35,000 కోట్ల దాకా మన డబ్బులు మొత్తాన్ని వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగించి మన ఎస్సీ సామాజిక వర్గాన్ని అణగతొక్కినటువంటి ప్రభుత్వాన్ని విముక్తి చేయాలని, మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాలంటే శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించుకొని పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని కూడా గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. జై 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 టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. అదే ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో మన దేవాలయంలో శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వారు సతీమణి అక్కడ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించారు. సర్వశక్తియు మీకు కృప కలిగిన మా పనులకు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు స్థుతులను చెల్లించుకుంటూ ఉన్నాం. మన నాలుగు ద్వారా కలిగిన మా బ్రతుకుల్లో మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించుచున్న ప్రతి మేలు కొరకు, ఉపకారం కొరకు వందనములు. మా రక్షకుడైన యేసుక్రీస్తులోనే మేము నిరంతరము రక్షణ భాగ్యమందు ఆనందించుచు నిన్ను సేవించుచు ఉన్నాం. మా తండ్రి, మా భారతదేశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేశ పౌరులమైతుండగా మీరే మమ్మల్ని స్వేచ్ఛ వాయువుల్లోకి నడిపించి నాయన సమాజం అంతా ఐక్యమత్యంతోనూ మరి విశేషంగా నీ నామాన్ని ఘనపరచు నిమిత్తమును ఎలాంటి మత పరమైనటువంటి సహనంతో జీవించడానికి మీరు అనుగ్రహించిన క్రమకాలకే వందనాలు. మరి ఈ సమయం అందు అసలు బ్రహ్మారెడ్డి గారి కొరకు, వారి సతమణి గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, వారు మరి దేశ సమాంతరమైనటువంటి ఎలక్షన్ జరుగుతుండగా మా ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. వారి నిమిత్తమై మీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి, గెలుపు ఓటములు అనేవి సహజమే, కానీ మీ స్థానికులు నిలబడే వారికి ఆయన నీవు అనుగ్రహించి వీకోవాలి. మరి సమయంలో వారి కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం మీ దాసులకు అనుగ్రహించండి, వారి కుటుంబానికి అనుగ్రహించండి. విజయవంతంగా ఎన్నికల్లో తాను గెలవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, ఇక్కడ చేరినటువంటి పాలసులు సంఘం కొరకు, అలాగే ఇక్కడ చేరిన మా పెద్దల కొరకు, సంఘమంతరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరందరూ వారికి చాలా బలమైనటువంటి సపోర్టుగా ఉంటుండగా బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఇలాగున నిన్ను దర్శించి నీ సన్నిధిలో ప్రార్థించిన ఈ బిడ్డలపై మీ విశేషమైన కరుణా వాత్సల్యాన్ని కుమ్మరించాలని, సమస్త విషయాల్లోనూ నీవే వారికి తోడయండి,
ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ విధమైనటువంటి అనారోగ్యము, కష్టము, శోధనలు కలుగుతుండగా సజావుగా నడిపించి ఉన్నత కొరకాయ నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాయి. నీ బిడ్డలు మీరు కనికరించాలని ఇక్కడ చేరిన మేమెల్లరినూ ఆశీర్వదించమని నాయనా, దేశ ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రతి చోట నీతి న్యాయము నిలబడగలుగుటకు మీరు సహాయం చేయమని సమత మరి విశేషంగా ప్రజలందరూ అయినా తమకు ఇష్టమైనటువంటి వారిని ఎన్నుకుంటున్నప్పుడు మీ మార్గదర్శకత్వం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని మంచి నాయకుని ఎన్నుకొనడం ద్వారా ఈ దేశం మంచి భవిష్యత్తును చూడగలిగే కృపని యేసు నామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మీ అందరూ నెరవేరుగాక. మా ఆహారం నేడు మా దయచి మమ్మల్ని అపరాధం చేసిన వారిని మీకు తెచ్చిన ప్రకారం మా అపరాధములను క్షమించము, ఆత్మము శక్తి మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సహవాసము దీవెన సదా బ్రహ్మారెడ్డి గారికి వారి కుటుంబమునకును ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారికి సదా తోడైండునుగాక. ఆమేన్. చర్చిలో కదా చాలేదా అబ్బా చిన్నబాబు కానీ
అది తీసుకెళ్ళు. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగిన దళితుల మీద దాడులు ఎన్నో బాధాకరమైన విషయం. వాటిలో డాక్టర్ సుధాకర్ గారిది ప్రభుత్వం ద్వారా మాస్కులు అడిగిన పాపానికి ఆయన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన కుటుంబాన్ని ఏడిపించి ఎంతో మరణానికి కారణమైనటువంటి ఈ ప్రభుత్వం పారదోలడానికి ప్రజానీకం మరియు ఎస్సీ సామాజిక వర్గం ఎంతో తోడ్పడాలి. అలాగే ఎంతోమంది మీద డాక్టర్ అర్చన్న గారు మరియు సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ అయినటువంటి ఆయన డ్రైవర్ని కూడా డోర్ డెలివరీ చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో దాడులు జరిగిన ఆ దాడులకు కారణమైన నాయకులను కానీ వారి పార్టీ యొక్క సభ్యులను కానీ ఎటువంటి న్యాయస్థానాలకు తీసుకొని పోకుండా బాధితులకు అన్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులను అరికట్టాలంటే మన ఎన్డీఏ కూటమి తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తేనే మన ఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకి ఎంతో తోడు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఎస్సీ సామాజిక వర్గం మరియు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మన ఎస్సీ సామాజిక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎస్సీ సామాజిక వర్గం మాల, మాదిగ, బడుగు బలహీన వర్గాలు మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని ఒక జనసేన పార్టీ నాయకుడిగా టీడీపీ నాయకులు అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. చంద్రబాబు గారు మనకు ఎన్నో పథకాలు చేశారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేశారు. గ్యాస్ సిలిండర్ 3 వంట గ్యాస్ సిలిండర్ మనకు ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు అమ్మఒడి అనే పథకం కింద ఈ ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఆయన ప్రభుత్వంలో వస్తారు. స్టార్ట్ చేయండి. పట్టుకోరా అది కట్ చేసి మళ్ళీ. హలో, సైకిల్ గుర్తు కొట్టేయడం వల్ల మనకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. మహిళలకి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 పెట్టారు. మనం వాటికి డబ్బులు ఇచ్చే పింఛన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే 3,000 పింఛన్ కూడా 4,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పట్లాగా పెంచుకుంటూ పోతాను, 200 పెంచుకుంటూ పోతాను. 4,000 ఇస్తారు. జూలైలో పింఛన్ వచ్చే వాళ్ళకి 7,000 వస్తుంది. జూలైకి, ఏప్రిల్, మే, జూన్ ఆ 3,000 కలిపి జూలైలో 4,000 కలిపి 7,000 ఇస్తారు. తర్వాత నెల 4,000 కూడా ఇస్తారు. అది కూడా మనలోనే మన వాలంటీరే మీ ఇంటికి వచ్చి బయటకు పోయిపోయేలాగా ఇస్తారు. ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిరుద్యోగ వృత్తి అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తారు. ఇవన్నీ రావాలంటే చంద్రబాబు గారు రావాలా. అలాగే చంద్రబాబు గారు రావాలంటే మన మార్చల్ల నియోజకవర్గానికి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది తల్లి. మళ్ళీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా 2 వేస్తే మనకి చంద్రబాబు గారు వస్తారు. ఈ పథకాలు అన్నీ ఇల్లు పెట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇంకో 30 ఏళ్ళు ఉన్నా నీకు రోడ్డు పడదు, ఇల్లు పడదు. ఎందుకంటే మనకు వాడమని కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఊరు మొత్తానికి ఇస్తాం. అందుకే చంద్రబాబు గారు వస్తే ఇల్లు వస్తుంది, రోడ్డు వస్తుంది. తల్లి బ్రహ్మానందరెడ్డి గారిని అలాగే ఎంపీ కృష్ణదేవరాయలు గారిని గెలిపించింది తల్లి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారమ్మా.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, 3 గ్యాస్ సిలిండర్లు పెట్టారు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి కింద 3000 వస్తాయి తల్లి. పింఛన్ ఎవరికైనా వస్తుందమ్మా ఇంట్లో? ఎవరికి లేదు. ఒకవేళ వచ్చేటట్టు 4000 చేశారు, 3000 పింఛన్ కూడా. మళ్ళీ దీనితో పాటే ఈ 5 సంవత్సరాలు మనకి ఎస్సీ సప్లాన్స్, ఇప్పుడు సప్లాన్స్ అంటే ఇల్లు కట్టుకోవాలి, నీకు లోన్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల్లో లోన్ ఇవ్వడానికి డబ్బులు లేవు. మన డబ్బులనే రాష్ట్రం మొత్తం పంచాడు, అన్ని కులాలకు పంచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మన సంక్షేమ పథకాలు మనకి ఇచ్చి దీనిలో మళ్ళీ తర్వాత మనకిస్తారు. అప్పుడు నువ్వు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు, రోడ్డు పడాలన్నా రోడ్డుకి కావాలన్నా మన డబ్బులే కావాలి. ఇంకొక 30 ఏళ్ళు ఉన్నా ఈ రోడ్డు పడదు. అదంటే ఎందుకంటే డబ్బులు లేవు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వస్తే మన సంక్షేమ పథకాలు వస్తుంటాయి, మన ఇల్లు పెట్టుకోవాలన్నా మన జాతి కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు తల్లి వందన కింద బడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంపిస్తే 15,000 అమ్మ. మళ్ళీ మహిళలకి నెలకి 1500. ఇన్ని పథకాలు పెట్టింది మన కోసం. సంపద సృష్టించగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సంపదనే ప్రజలకు పంచగలరు. సైకిల్ గుర్తు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిది రెండోది. సైకిల్ గుర్తు ఏడ ఉంటుంది, ఏడ 2 సెకండ్లు ఇట్లా నొక్కి పట్టుకోవాలా, ఏడ నొక్కితే లైట్ రావాలా, లైట్ వస్తేనే నీ ఓటు పడినట్టు, లేకపోతే నీది మురిగిపోయినట్టే అట్లా వస్తుంది. అంతే 2 సెకండ్లే అట్లా పట్టి తీసేయాల. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇది అయిపోద్ది. తర్వాత ఇటు ఇంకొకటి ఉంటుంది, ఏడేమైందంటే శ్రీ రామకృష్ణ ఎంపీ గారు, ఇది 4వది. 1 2 3 4 సైకిల్ గుర్తి ఆడుంటే ఆడ దాన్ని నొక్కాలి, ఇట్లా నొక్కాలి, అయిపోతుంది. 2 ఓట్లు వేసినట్టు నువ్వు, నీది అయిపోద్ది. దాని కూడా అంతే, ఇట్లా 2 ఉంటాయి. ఫస్ట్ది సైకిల్ గుర్తు, 2వ దాంట్లో దాన్ని నొక్కు, 2వది నొక్కు. ఎమ్మెల్యే గారికి వేసినట్టే, ఎంపీ గారికి ఎక్కడ సైకిల్ గుర్తు అర్జుడు అది అట్ట నొక్కి లైట్ వస్తేనే మీరు ఓటు వేసినట్టు, లేకపోతే వేయనట్టు. ఈరోజు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మాచర్లకి ప్రజాగలం యొక్క సభకి ఇచ్చేస్తున్నారు. దానికి కారంపూడి మండలంలోని ఎస్సీ సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలుపుతూ మేమందరం బయలుదేరాము. మాకు ఉమ్మడి కూటమి యొక్క ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు మరియు మా యొక్క మేనిఫెస్టోను ఎంతో మా కులాన్ని ముందు పదంలో నడిపించే విధంగా మన కూటమి సృష్టించింది. గత ప్రభుత్వంలో ఏవైతే మనకి రాని పథకాలు మరలా తిరిగి పునరుద్ధరించుకొని మరియు వాటితో పాటు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలు మన సామాజిక వర్గానికి వర్తించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం మనందరికీ అభినందనీయం. మరలా మన మందా కృష్ణ మాదిగన్న గారి ద్వారా జాతీయంగా ఎస్సీ సబ్ ప్లాను మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ జరిగే విధంగా పోటీపడి మన నరేంద్ర మోడీ గారిని కలిసి జాతీయలో మన ఎస్సీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి ప్రవర్తనలో నడిపించే విధంగా చేయాలని కోరుకుంటూ వారికి కూడా మద్దతు తెలుపుతూ మేము వారి మద్దతు ప్రకారంగానే ఎస్సీ సామాజిక వర్గం నిలబడగలగాలని కోరుకుంటున్నాను. మరలా ఎస్సీ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ వారికి మేము ఇవే మా అభివందనాలు తెలుపుకుంటూ చేస్తున్నాం. జై టీడీపీ, జై బీజేపీ, బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వం. జై జేవియర్, జై జై జై. తెలుగు జాతి స్ఫూర్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆ మహానయుని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఇప్పటి తరపు యువత రాజకీయంలో ప్రవేశించినప్పటి నుండి
ఆయనలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, ప్రజలకి మంచి చేయాలనే స్వభావం, వీటిని మనం నేర్చుకొని ఆయనలోని లక్షణాలను అమర్చుకోవాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులనే త్రికరణ స్థుతితో ఆయన రాజకీయ ముందడుగు వేసి తెలుగు జాతినే గౌరవంగా ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుని పోయే విధంగా ఆయన రాజకీయ ప్రస్తావన మనందరికీ ఎంతో మేలు కలిగింది. బడుగు బలహీన వర్గాలు ఉచిత ఆహారం, ఉచిత విద్య ప్రవేశపెట్టినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిని మనం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒప్పుచేర్ల గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ యూత్తో కలిసి ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ పంగులూరి పొల్లయ్య గారి జన్మదిన వేడుకలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఒప్పుచేర్ల గ్రామంలో మాజీ సర్పంచ్ కుమారుడైనటువంటి శ్రీ పంగులూరి పొల్లయ్య గారు అంచెలంచెలుగా ఎదుగుచూ మాజీ సర్పంచ్ కుమారుడు గాను, ఎంపీటీసీ గాను, అదేవిధంగా మండల వైస్ ఎంపీపీ గాను, మరలా ఈరోజు రాష్ట్ర వాణిజ్య విభాగంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగాను ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. ఆయన పేదల పాలిటి పెన్నిదిగాను, ప్రజలకు మంచి చేసేదానికి ముందుంటూ ఆయన రాజకీయ భవిష్యత్తును ఎంతగానో వెదగటానికి పేదలకు అండగా ఉండేటటువంటి విధానంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎదుగుతూ ఉన్నది. ఆయన ఈరోజు ఒక సర్పంచ్ కుమారుడుగాను, మండల వైస్ ఎంపీపీ గాను, అదేవిధంగా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగాను ఎదిగాడు. అంతేకాకుండా మరలా ఎన్నో గొప్ప పదవులు ఆయన అనుభవించాలని చెప్పేసి తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదల పాలిటి పెన్నిదైనటువంటి పొల్లయ్య గారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ యూత్కి వాలీబాల్ కిట్లు, అదేవిధంగా క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం పంగులూరి పొల్లయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ పండుగ రైట్ రైట్ సెషన్
క్యాండిడేట్లు మొత్తం కలిసి యుద్ధం చేస్తే వచ్చింది ఇప్పుడు. జై జేబీఆర్, జై జేబీఆర్, జై జేబీఆర్. రోజు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే 3 సార్లు హిందూపురం నియోజకవర్గంలో గట్టి మెజార్టీతో గెలిచిన మన బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే బాలకృష్ణ గారికి మన రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం కల్పించాలనుకుంటూ మేము ఆయన అభిమానులుగా, అలాగే ఆయనకున్న మంచి మనసుకి మేము మెచ్చి జనసేన పార్టీ మరియు టీడీపీ హ్యాపీ బర్త్డే బాలయ్య. నారా చంద్రబాబు నాయుడు అనే సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్ర అంతఃకరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే రాష్ట్ర భవిష్యత్తు మీద సంతకం పెట్టారు. అలాగే జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర భవిష్యత్తు మీద సంతకం పెట్టారు. కేబినెట్ ముఖ్యంగా 24 మంది మంత్రులకి పదవులకు వాటిలో 3 జనసేన పార్టీలో తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున నేను ఎంతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గ స్థాయిల్లో, మండలాల స్థాయిల్లో, గ్రామ స్థాయిల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక అన్నదమ్ముల్లాగా ఉండి రాష్ట్రాన్ని ముందుగా తీసుకుపోయే విధంగా సహకరించాలని, అలాగే యువకులు ఉద్యోగ పదాల్లో నడవాలని, ఎన్నో పరిశ్రమల్లో వచ్చి నిరుద్యోగ వృత్తి రావాలని కోరుకోవాలని, అలాగే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాడులకు ఎదురు దాడులు జరుగుతున్నాయో వాటిని తగ్గించాలని, ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.
అన్నం కడుపు నిండా పెట్టే పథకాన్నే అన్నా క్యాంటీన్ పథకంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంతో మంది బడుగుబలైన వర్గాలు కడుపుతో మార్చుకున్న రోజులు మనం చూశాం. మళ్ళా తిరిగి మన కూటమి విజయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మన మాచర్ల శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని ఆర్య వైశ్య సోదరులు వారి ద్వారా అన్నా క్యాంటీన్ ఈరోజు మన ఎమ్మెల్యే గారు దాన్ని ప్రారంభించారు. అందుకు అనుగుణంగా మన కారంపూడి యువత తరఫున అభినందనలు తెలియజేస్తూ వాటికి మేము అందరం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఫోటో చాలు. పైప్ కానీ అది పైప్ అయినాక హైట్ ఇంకా అడుగు అధికారులు కాంట్రాక్టర్లు కానీ అదే సమస్యలని బట్టి పట్టినట్టుంటే ఇలాంటి విషయాలని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈమెయిల్ ద్వారా పంపించి మీ మీద యాక్షన్ తీసుకునే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఈ షాప్ ఆయనకి గత 4 నెలల నుంచి ఉపాధి లేక అలాగే వాళ్ళకి నీళ్లు అందక చాలా ఇబ్బంది పడుతున్నాం. చేయండి నాకు రాజీనామా చేసి ఇళ్లలో ఉన్నాను. మన ఉమ్మడి ప్రభుత్వంలో మనకు అనుకూలమైన నాయకులు పెట్టుకొని చేస్తున్నాం. సచివాలయంలో సదరన్ సర్టిఫికేట్లు స్లాట్ను ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో ఇప్పుడు ఈ పెద్ద ఆయన వాళ్ళ భార్యకి పక్షవాతం వచ్చి సంవత్సరం అయింది. సదరన్ స్లాట్ కోసం సచివాలయానికి వస్తే ఒక్క సిబ్బంది కూడా లేకుండా స్లాట్ బుక్ చేయడానికి లేకుండా అందుబాటులో లేదు. ఇతను కూడా అంతే, స్లాట్ బుక్ చేయడానికి మీ సేవకి వెళ్తేనో సాయంత్రం జరుగుతున్నారు. ఇప్పుడు ఈ సిబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు. కావాలంటే ఎంతో కష్టాలు పడుతూ నిజంగా బాధితులు వికలాంగులు ఎవరైతే పక్షవాతం వచ్చి ఉన్నవాళ్ళు వారు చాలా బాధపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఫేక్ అకౌంట్స్ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో వారిని తీసేసి ఖచ్చితంగా నిజంగా ఇబ్బంది పడే వాళ్ళకి పింఛన్లు లబ్ధి చేసేలాగా చేయాలని కోరుకుంటున్నారు.